కరుణమ్మ గారు, అనగనగా అని ఒక చిన్న కథలాగా ఏదో మొదలు పెట్టారు. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా స్టార్ట్ అయిపోయింది స్టోరీ. ఉత్కంఠ భరితంగా ఉంది. చెప్పండి మిగతాది ఏమైంది ఇంతకీ? తప్పకుండా ఉమ్, ఆ కుర్రవాడు ఏదైతే సినిమా ఉమ్, ప్రారంభం చేసి నటిస్తున్నాడో ఉమ్. ఆ సినిమా పేరు మెగా డాన్. ఓకే. ఉమ్, మెగా డాన్ అంటే ఉమ్, అక్కడే ఉంది. డాన్ అంటే ఉమ్. కిట్ట కిరికిరి మొత్తం అందులోనే ఉంది. ఓకే. డాన్ అనే పేరే ఎందుకు పెట్టాలి ఉమ్, అంటే ఆ కథకి ఆ పేరు యాప్ట్ గా ఉంటుంది, అందుకు పెట్టాము అనుకుంటా. ఉమ్, ఉమ్, మెగా డాన్ ఉమ్, అంటే ఏదో అర్థం ఉంటుంది, ఆ కథకి ఆ టైటిల్ కి సంబంధం ఏదో ఉంటుంది. ఉమ్, కానీ ఉమ్. ఇక్కడ మనము అంటే ప్రేక్షక లోకము చూసే యాంగిల్ ఏంటి, వీడి ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాడు, ఏ విధంగా ధనం సంపాదన చేశాడు, ఉమ్, ఎటువంటి సినిమా మొదలు పెట్టారు, ఉమ్, ఆ సినిమాలో హీరోగా నటిస్తూ ఆ సినిమాకి అటువంటి టైటిల్ పెట్టారేంటి ఉమ్. అనే డౌట్ వస్తుంది కదా. అవును. సరే, ఉమ్, దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి ఏదో ఒక రోజున. ఉమ్, అందరం ఎదురు చూద్దాం. ఉమ్. మెగా డాన్. ఉమ్, ఈ మెగా డాన్ చిత్రం మొదలుపెట్టి కొంత షూటింగ్ చేసి ఉమ్, ఓ పెద్ద ఫంక్షన్లు అవి చేసేసి ఉమ్. తారస్థాయిలో ఓ చాలా గ్రాండ్ గా ఒక ఫంక్షన్ ఏదో ఆడి ఎవరి రిలీజులు ఏవో ఉంటాయి కదా, అవును. ఆ టైపు ఏదో ఒక పెద్ద ఉమ్. కార్యక్రమం ఒకటి పెట్టేసి ప్రెస్ మీట్. ఆ అక్కడ అందరూ ఇంద్రుడు చంద్రుడు ఆ, సాక్షాత్తు కలియుగ కర్ణుడు ఉమ్. అని రకరకాలుగా ఈ టైటిల్ బాగుంది. ఇంకా కలియుగ కలియుగ కర్ణుడు కర్ణుడు. కదా. చాలా ఇలాగా ఉంది. ఆ అబ్బాయికి అంటే ఈ పాజిటివ్ టైటిల్ మరి ఆడి కథకి సూట్ అవుదేమో, ఓకే. ఉమ్, అందుకని లేదా నెక్స్ట్ పిక్చర్ కి పెడతాడేమో చూద్దాం. ఆ, మొత్తానికి ఆ అక్కడ కూడా ఉమ్, స్టేజ్ మీద ఉమ్, ఈ సినిమా మేకర్స్ అంటే 24 క్రాఫ్ట్లో కొంతమంది ఉంటారు కదా, ఉమ్, అలా ఉన్నటువంటి ఒక క్రాఫ్ట్ వాళ్ళకి అందరి సమక్షంలో ఒక చెక్కు ఇచ్చాడు. ఉమ్. అది అన్ని ఛానల్స్ లో పబ్లిసిటీ అయిపోయింది. ఓకే. అంటే ఇతను ఉదాత్తమైనటువంటి హృదయం కలవాడు, ఉమ్, సినిమా పరిశ్రమలో కూడా ఉమ్. పలానా కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడు ఓహో. అనేది ప్రకటించుకోవాలి కదా. ఉమ్, అక్కడ ఇచ్చాడు ఇలా చెక్కు, అందరూ ఇలా చూశారు, చప్పట్లు కొట్టారు, ఏళ్ళేశారు, ఆహా అన్నారు, ఓహో అన్నారు. ఉమ్, సో ఆ కార్యక్రమం అలా గడిచిపోయింది. ఉమ్, ఆ తర్వాత ఉమ్, అసలు కథ బయటికి వచ్చింది. ఉమ్, చాలా కాలంగా ఇతను బెట్టింగులు చేసుకుంటూ ఉమ్, లేదా బెట్టింగ్ వ్యాపారానికి పబ్లిసిటీలు ఇచ్చుకుంటూ ఉమ్, అలాగే బెట్టింగ్ వ్యాపారం చేసే వాళ్ళతోటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకొని ఉమ్, ధనార్జన చేస్తూ ఉమ్, సక్రమంగా ఉమ్, తన కష్టార్జితము అని ఉమ్, ప్రజలకి చెప్పుకుంటూ ఉమ్, అందులో నుంచి 100 రూపాయలు 10 రూపాయలు దానం చేసుకుంటూ ఉమ్, అలా అలా సంచరిస్తున్నాడు సమాజంలో. ఉమ్, ఎప్పుడు బయటపడ్డాడు, ఉమ్. 2 రోజుల క్రితం ఒక ఆడపిల్ల ఉమ్, ఎవరైతే ఇతన్ని హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తోందో ఉమ్, ఆ అమ్మాయి ఉమ్, కూడా కొద్ది గొప్ప నిర్మాతగాను ఉమ్. సినిమా పరిశ్రమలో ఏదో కొంచెం అనుభవం ఉన్నట్టు. గుర్తింపు గుర్తింపు. ఓకే. ఉమ్, ఉంది, ఉమ్, నలుగురికి తెలిసిన ఆవిడ. ఉమ్, ఉమ్, అలాగే బిగ్ బాస్లు ఏవో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తోంది. ఉమ్, ఉమ్, సో ఆ రకంగా ఆవిడ నలుగురికి తెలుసు కదా. ఉమ్, ఈ ఈతగాడు ఒక రకంగా నలుగురికి తెలిస్తే ఉమ్, సినిమా పరిశ్రమలో ఆవిడ ఉమ్, కొద్దిగా పరిచయాలు నలుగురితో ఉన్న వ్యక్తి. ఉమ్, అటువంటి ఆవిడ సడన్ గా ఉమ్. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఓకే. అక్కడ ఒక ఆ, కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. ఏమని ఇచ్చారట, నేను ఫలానా ఉమ్, హర్ష సాయి అనేటువంటి వ్యక్తి వల్ల ఉమ్, రేప్ చేయబడ్డాను, లైంగికంగా వేధింపబడ్డాను, ఓకే. ఆ లైంగిక చర్యలన్నీ కూడా ఉమ్, అతను ఫోటోలు వీడియోలు తీసి ఉమ్, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అయ్యో. అని ప్రధానంగా కంప్లైంట్ లో ఉమ్, ఇచ్చిందట. ఉమ్,
అంచేత అతని భార్య నుంచి నన్ను రక్షించండి. అంతేకాక మరియు నా దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు ధనాన్ని అతను తీసుకున్నాడు. ఆ డబ్బు కూడా నాకు ఇప్పించండి. అతన్ని తగిన విధంగా శిక్షించండి అని అర్థిస్తూ ఒక ఫిర్యాదు వాడికి చేసింది. అది చిన్న విషయం అండి. ఆ కంప్లైంట్ తీసుకున్న వెంటనే పోలీసులు ఏం చేస్తారు? యాక్షన్ లోకి రంగంలో దిగుతారు కదా. అవును, అదే జరుగుతోంది. సో మనము వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, మరి ఇంత ఉత్తముడు, ఇంత దానకర్ణుడు, కలియుగ కర్ణుడు మరి ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడంటే ఎవరైనా నమ్ముతారా? మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదు కదా. అంటే ఎవ్వరు కూడా నమ్మకము కలగదు అంత త్వరగా. నిజాలు పోలీసుల విచారణలోను, తర్వాత నెక్స్ట్ స్టెప్ కోర్టు వారి సమక్షంలోను వాస్తవాలు ఏమిటి అనేది తేటతెల్లం అవుతాయి. ఫైనల్ గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి అక్కడ అసలు విషయము బయటపడుతుందండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు, అయితే మొత్తం రిలీజ్ అంటే అసలు పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వక ముందే ఎందుకు అలా కంప్లైంట్ చేసి? ఎందుకు అంటే ఇప్పుడు నడమంత్రపు సిరి వస్తే కొందరికి బుర్ర గిర్రం తిరిగిపోతుంది విష్ణు చక్రం లాగా. అవును, ఏం చెయ్యాలి, ఏం చేసినా చెల్లుతుంది అనే ఫీలింగ్ కి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు అలాంటి స్ట్రాంగ్ గా తీర్మానించుకుంటారు వాళ్ళకి వాళ్ళే. నందండ రాజా, నేనేం చేసినా చెల్లుతుంది అనే స్థాయికి వాళ్ళు మెంటల్ గా రీచ్ అవుతారేమో మరి. లేకపోతే ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తెగబడ్డం ఏంటండి? ఆడవాళ్ళని మానభంగాలు చేయడము, ఆ రకంగా లైంగిక వేధింపులకు గురి చేయడము, ఇవన్నీ కాకుండా ఆర్థిక నేరస్తుడు అని కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఏమిటి అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అవన్నీ. ఓకే, నిర్మాతని, ఈ లేడీ నిర్మాతని ఏమని అంటే ఈ అశ్లీల చిత్రాలన్నీ మన మధ్య జరిగిన ఫోటోలు ఇవన్నీ నేను అన్ని ఛానల్స్ లో పెట్టేస్తాను అని బెదిరిస్తారు అంతే. ఓకే, మరి భయపడతారు కదా. అవును, న్యాచురల్లీ ఆడవాళ్ళు. మళ్ళీ వాళ్ళ పరువు ప్రతిష్ట అన్ని పోతాయి కదా. ఇటు శీలం కోల్పోయి, వాడి చేత రేపు కాబట్టి డబ్బులు కోల్పోయి పైపెచ్చు ఈ బ్లాక్ మెయిలింగ్. అది ఎంత దారుణం అండి. క్షమార్హత ఉన్న నేరమా అది? కాదు, లేదు. సో ఈ నేరానికి అతను శిక్షార్హుడు. అయితే నేర నిరూపణ జరగడం అనేది ప్రధాన అంశం ఇక్కడ. అవును, ఆ అబ్బాయి తగిన సాక్ష్యాధారాలు అక్కడ ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒట్టిగా కంప్లైంట్ ఇచ్చేస్తే సరిపోదు, నిరూపించుకోవాలి. అలాగే ఇతను కూడా తను నేరస్తుడు కనుక కాకపోతే తను నేరస్తుడు కాదు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా జరగడానికి కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు? బెయిల్ తెచ్చుకుంటారు, జైళ్ళకి వెళ్ళరు, మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చి చాటుమాటగా చేసే పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ ఇంకా చెప్పలేం. రిలీజ్ అంటే అసలు పూర్తి అవ్వలేదు. సారీ, అవును, పూర్తి అవ్వదు కూడా. ఎలా అవుతుందండి? అవును, ఆవిడతోటే పెంచి పెట్టుకున్నాడు కదా, ఆవిడతోటే ఇతను ఈ వ్యవహారం అంతా నడిపాడు కదా. మరి గాయపడిన బాధితురాలు ఎలా కంటిన్యూ చేస్తుంది అతనితో సినిమా? అదే మనకి అర్థం కానటువంటి ఒక అంశము. అది ఆవిడ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంత నేరస్తుడు, అంత కిరాతకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నవాడు అతన్నే హీరోగా కంటిన్యూ చేసి ఆ సినిమా తీస్తుందా, లేదు అతన్ని తొలగించి మరో హీరోని పెట్టి సినిమా తీస్తుందా అనేది వేచి చూడాలి. ఆ సబ్జెక్టు అలా ఉంది. అయితే ఇక్కడ ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ఇటువంటి దాన ధర్మాలు చేసేటువంటి దయా స్వరూపుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి ఈ మంచితనము అనే ముసుగు కప్పుకున్న ముసుగు దొంగ. అవును, గోముఖ వ్యాఘ్రం, గోముఖ వ్యాఘ్రమా, ముసుగు దొంగ, లేకపోతే నిజంగానే మంచివాడా
తేలాలి. $1,000 క్వశ్చన్. అవును. ఎవరి ముందు ఉంది? పోలీసు వారి సమక్షంలో ఉంది ప్రస్తుతం. అక్కడ అతను అరెస్ట్ కాబడి అక్కడ సమాధానం చెప్పుకొని రిమాండ్లకు వెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళి అక్కడ వాదోపవాదాలు జరిగి ఇవన్నీ జరిగి ఎప్పుడో 11వ రోజుకి అంటే కొన్ని ఏళ్లకి మేబీ 1 year to 3 years ఇదంతా నిరూపణ అయ్యి అసలు విషయం తేలాలి అంటే అందరూ వేచి చూడాల్సిందే, వేరే మార్గం లేదు. అవును. అయితే ఇంత కుతూహలం దేనికి? అతను ఏమన్నా సమాజ సేవకుడా? అతను ఏమన్నా రాజకీయ నాయకుడా? అతను ఏమన్నా మన దేశానికి ఏమైనా వన్నె తెచ్చినటువంటి క్రీడాకారుడా? ప్రపంచ దేశాలతో పోటీపడి మెడల్స్ కప్పులు కొట్టుకొచ్చినటువంటి క్రీడాకారుడా? మరి దేశానికి ఎటువంటి మంచి పేరు సాధించి పెట్టినటువంటి ఘనత అతనిలో ఉంది. ఈ కోణంలో ఆలోచిస్తే ఇటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు, కరెక్ట్ గా చెప్పాలంటే అసాంఘిక చర్యలకు పాల్పడినటువంటి ఒక దుర్మార్గుడు, అలాగే నేరస్తుడిగా ప్రస్తుతము పోలీసు వారి కంప్లైంట్ కి గురి కాబడినటువంటి ఒక మనిషి. అటువంటి మనిషి గురించి ఎవరు కూడా ఎక్కువ స్మరించక్కర్లేదు, ఎక్కువ తలుచుకోక్కర్లేదు. కానీ అతను చేసినటువంటి చిన్న చితగా సహాయాలు ఉంటాయి కదా, అవి పొందిన వాళ్ళందరూ మాత్రము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు, అన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అది మన దేశంలోనే కాదండి, దేశ విదేశాల్లో కూడా అతను సంచరిస్తున్నాడు అని చెప్పాను కదా. మరి అక్కడ కూడా ఎంతమందికి అతను మానిటరీ హెల్ప్ చేశాడో, లేకపోతే అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చేశాడో, ఈ నిజాలన్నీ రేపు ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి. అంతవరకు మనం వేచి చూడాలి. సో ఈ రసవత్తరమైనటువంటి హర్ష సాయి అనేటువంటి హర్ష సాయి గురించి చెప్తున్నారు ఇప్పటి వరకు. యూట్యూబర్ హర్ష సాయి గురించి కదా. ఆ హర్ష సాయి అనేటువంటి యూట్యూబర్ యొక్క కథే ఇది. అతను ఎక్కడ తన స్టార్టింగ్ అంటే యూట్యూబర్ గా ఎక్కడ ప్రారంభించాడు, ఎలా ప్రయాణించాడు, ఎక్కడ దాకా రీచ్ అయ్యాడు అనేది నేను టూకీగా ఒక చిన్న కథలాగా చెప్పాను. వాస్తవాలు ఏమిటి అనేది అతనే నోరు విప్పి చెప్పాలి. అతని వల్ల గాయపడిన వాళ్ళు, ఆర్థికంగా బాధలు పడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో అతని వల్ల ప్రేరణ పొంది అతని వల్ల ముందుకు వచ్చి అందులో పార్టిసిపేట్ చేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఏ విధంగా కోల్పోయారు, ఎటువంటి కష్టాలు పడుతున్నారు అనేది వాళ్ళు ఛానల్స్ ముందుకు వచ్చి చెప్తే తప్ప మనకు తెలియదు. అవును. సో అటువంటి వాళ్ళందరినీ కూడా మనము నిర్భయంగా ముందుకు రండి, మీరు అతని చేత బాధింపబడి ఉంటే ఓపెన్ గా చెప్పండి అని కోరుతున్నాము. ఎందుకంటే ఎవరైనా ధైర్యంగా ఓపెన్ గా ముందుకొచ్చి మాట్లాడితేనే కదా తెలుస్తుంది వాస్తవం. ఎవరెవరికి అతడి వల్ల ఏ ఏ బ్యాడ్ అనుభవాలు అయ్యాయో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే తప్ప. కానీ అతడు ఆయన నేరాన్ని అంగీకరిస్తాడంటారా? అంత ఈజీ కాదు, అంత చేసిన తప్పుని. అవును. ఎందుకంటేనండి తను డబ్బుతోటి మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో అనే తాపత్రయంతో అక్కడ కరుణార్థ హృదయుడిలాగా తను కార్యక్రమాలు పెట్టుకొని ఒక పేరు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళ దగ్గర, నీడీ పీపుల్ దగ్గర వాళ్ళకి డైరెక్ట్ గా నోట్ల కట్టలు ఇలా పట్టుకెళ్ళి సమర్పించాడు. లాభం చెందిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నట్టున్నారు. కానీ వాళ్ళందరూ జిందాబాద్ అంటారు కదా. అవును. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అవును. ఇతను ఇలాంటి లైంగిక వేధింపులు, రేపులు చేశాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని అంటే అంత ఈజీగా వాళ్ళు ఒప్పుకోరు. అవును. పైపెచ్చు
ఆడవాళ్లే చాలా చెడ్డవాళ్ళు. ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళని ట్రాప్ చేసి వలలో వేసి వాళ్ళని డబ్బు కోసము వల వేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు ఎవడా అని బాగా వెతికి వాడి మీద రేప్ కేసులు పెడుతున్నారు. హనీ ట్రాప్ అంటారు కదా, ఈ ట్రాప్ లో అవి చేస్తున్నారు అని ఒక పెద్ద ప్రచారం. ఈ ప్రచారంలో ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి తెగ మాట్లాడేస్తున్నారు. అవును, కొంతమంది నిజంగా కూడా ఉన్నారు. వాస్తవానికి ఏమండి, నేరస్తులు నేరానికి ముందుకు వచ్చే వాళ్ళు ఇరు వర్గాల వారు ఉంటారు. స్త్రీలు కొంతమంది నేర స్వభావం గల వాళ్ళు ఉంటారు, పురుషులు ఉంటారు. అయితే అత్యధిక శాతము మగవాళ్లలోనే ఎక్కువగా నేర ప్రవృత్తి ఉంటుంది. కారణం ఏమిటి అంటే వాళ్ళకున్న ధైర్య సాహసాలు ఆడవాళ్ళు అంత తెగించలేరు. అవును, ఎక్కడో బరి తెగించిన ఆడవాళ్ళు, గతి గత్యంతరం లేని ఆడవాళ్ళు, మేబీ దుష్ట స్వభావం ఉన్న ఆడవాళ్ళు అటువంటి ట్రాపులు చేయడాలు, మగవాళ్ళని మోసగించడాలు, అందులో ధనవంతుల్ని ఎన్నుకోవడాలు ఇలాంటివి చేయొచ్చేమో. మీ బుద్ధి ఏమైంది? మీ బుద్ధి బురదలోకి లాగిందా అని అడుగుతాను నేను. కరెక్ట్. మీరు అంత ధనవంతులు అయినప్పుడు మీకు ఒక జ్ఞానము ఉండదా? తెలివితేటలు ఉండవా? అంత ఈజీగా ఆడదాని ట్రాప్ లో పడిపోతారా? అంటే వీళ్ళకి కూడా ఆడదాని పట్ల బలహీనత ఉంది. అటువంటి బలహీనతలు ఉన్న వాళ్ళే ఇద్దరు కలుస్తారు. కరెక్ట్. అవును, కలిసి స్నేహం అని మొదలు పెడతారు. లివింగ్ టుగెదర్లు అంటారు. పెళ్లి చేసుకున్న పెళ్లి అంటే గుర్తొచ్చింది, ఇతగాడు కూడా ఈమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి లోపరుచుకున్నట్ట. ఓహ్, ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయింది? లేదండి, అవలేదు. ఇతను ముందు స్నేహంగా మొదలుపెట్టి రేపు చేసి ఆ తర్వాత ఆవిడ్ని కన్సోల్ చేసి నిన్ను పెళ్లాడతాను అని కూడా మాయమాటలు చెప్పాట. చెప్పి 2 కోట్లు డబ్బు అత్యవసరంగా అవసరం ఉంది అంటే, ఎలాగా సంపాదన పరుడే కదా, నాకు కాబోయే భర్త కదా అని ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ లేడీ కిలాడీ లేడీనా లేకపోతే ఈ జంటు గారు కంత్రీనా అనేది అతి త్వరలో తేలనుంది. అంతవరకు వేచి చూడాల్సిందే. బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ తో ఎండ్ చేశారు, కట్ చేశారు. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా అట్లాగే చేశారు. చూసారు కదా 100 ఛానల్ ప్రేక్షకులు. మీ అందరితో పాటు నేను కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుందో కరుణమ్మ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే.